మన దేహంలో ఆత్మ ఉన్న సంగతి ఎవరికి తెలియదు తమ్ముడు. కానీ ధ్యానంలోకి వచ్చినాక మనకు ఇప్పుడు అర్థమవుతుంది, మన దేహం కాదు ఆత్మ. ఆత్మ చైతన్యం కావాలంటే ధ్యానం ద్వారా జ్ఞానం, ధ్యానం ద్వారా మోక్షం. దేహంలో ఆత్మ ఉంది, మరి ఆత్మ చైతన్యం కావాలంటే ధ్యానం క్లాసులు వినాలి, సత్సంగం చేయాలి, ధ్యానం పెంచుకోవాలి. జ్ఞానం ద్వారా లోపల ఆత్మ అనేది మన చైతన్యంలోకి వస్తుంది, మన ఎరుకలోకి వస్తుంది అన్నమాట. దాని ద్వారానే అందుకే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. ఇప్పుడు శ్రీరాముడు కూడా ధ్యానం చేసింది. ఆయన గురువు కాడ ఇది మన గురుకులాల్లో రాముడు ధ్యాన విద్య నేర్చుకుంది. శ్రీకృష్ణుడు కూడా గురుకులాల్లో ధ్యాన విద్యనే నేర్చుకుంది. మనిషి మరి ధ్యానం ఎందుకు చేయాలంటే తెలుసుకోవడం కోసం. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం, దేని ద్వారా ఎందుకు చనిపోతున్నాం, మళ్ళీ ఎందుకు వస్తున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈ చావు పుట్టుక ఏంది, చావు లేకుండా లేని మార్గం లేదా, చావే మార్గమా, చావే పరిష్కారమా ఏంది అని మనం ఆలోచించినప్పుడు ధ్యానమే అన్నింటికి మూలం. ఆదిశంకరాచార్యుల వారు ఏమన్నారంటే, పూజ అగర్త మాత్రమే, మెట్టు కాదు. మనమందరం పూజలకే ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ ధ్యానానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. మనకు మోక్షం కావాలంటే ధ్యానమే. ఎవరు చెప్పినా కూడా ధ్యానమే. మరి ఆ ధ్యానం మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకెవరు చెప్పలేదు. భౌతికంగా మనం ఎన్నో విధాలుగా ఆయా రంగాల్లో ఎంతో తెలివిగల వాళ్ళని ఉండవచ్చు. సంపాదనలు కానీ, ఉద్యోగాల్లో కానీ, ఈ వృత్తులలో కానీ నైపుణ్యం ఉండొచ్చు. కానీ నిన్ను నువ్వు తెలుసుకునే దాంట్లో నువ్వు అజ్ఞానివి, నువ్వు హీరో. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే దానికి ధ్యానమే సరైన మార్గం. అదే సుభాష్ పత్రిజీ గారు గత 30 సంవత్సరాల నుండి 140 దేశాల్లో ఈ ధ్యాన ప్రచారం చేసి ఎన్నో లక్షల మందిని ధ్యానులుగా తయారు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపినటువంటి ఆత్మజ్యోతి, అఖండ జ్యోతి సుభాష్ పత్రిజీ గారి పాఠశాల ఉత్తర గీతలో ఏం చెప్పారంటే, పూజా కోటి సమం శ్రోత్రం
శ్రోతకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కోటి పూజలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక శ్రోతంతో సమానం, కోటి శ్రోతాలు ఒక లయంతో సమానం అని చెప్పారు. అంటే కోటి సార్లు జపాలు చేస్తే ఒక కోటి స్తోత్రాలు చేస్తే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంత ప్రాముఖ్యత ఈ ధ్యానానికి ఉంది. కోటాను కోట్ల ప్రాముఖ్యత. కాబట్టి ధ్యానం చేస్తేనే మన ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఋషులు యోగులు ఎంతోమంది ధ్యానం చేసే భవిష్యత్తును తెలుసుకుంటారు. వాళ్ళ పుడక నేను ఎందుకు వచ్చిన ఈ భూమికి ఏం చేయాలనేది ధ్యానం ద్వారానే తెలుసుకోవడం జరిగింది. వేరే బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా గుహల్లో ధ్యానం చేసి 2000 సంవత్సరాల క్రితం తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలిగింది. అవునా? తెలుసా మీకు? తెలుసా అండి? వేరే బ్రహ్మేంద్ర స్వామి వారు ఏది ధ్యానం చేసి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎన్ని సంవత్సరాల క్రితం